బెల్ట్ షాపులు తక్షణమే తొలగించాలని మద్యం ఆటోల ద్వారా జరుగుతున్న డోర్ డెలివరీని వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని ఏపీ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తుక నరసింహమూర్తి డిమాండ్ చేశారు. కొవ్వూరు సిఐటియు కార్యాలయంలో జరిగిన కల్లుగీత కార్మికుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గోవా యానం నుండి అక్రమ మద్యం వరదల వస్తుందని, ఎక్సైజ్ శాఖ మాత్రం చోద్యం చూస్తుందని తీవ్రంగా విమర్శించారు. గీత కార్మికులను ఓటు బ్యాంకులుగా వాడుకొని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్ల ప్రస్తుతం వారు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బెల్ట్ షాపులు తొలగించాలని, అక్రమ మద్యం రవాణాను అరికట్టాలని, కేరళ, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా గీత కార్మికులకు ఉపాధి పెంచే మార్గాలు అన్వేషించాలని అన్నారు. అలాగే సేఫ్టీ మోకులు, మోటార్ సైకిళ్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల సెప్టెంబర్ 19న కొవ్వూరులో తూర్పుగోదావరి జిల్లా మహాసభ జరగనుందని ప్రకటించారు. గీత కార్మికుల సమస్యలు, కల్లు వృత్తి రక్షణ, ప్రభుత్వ హామీలు అమలు వంటి అంశాలపై ఆ మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కొవ్వూరు, చాగల్లు, తాళ్ళపూడి, నిర్దవోలు, పెరవలి, ఉండ్రాజవరం, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల నుండి పలువురు గీత కార్మిక నాయకులు పాల్గొన్నారు. పూర్తిగా తొలగించాలి, గీత గారి కుటుంబాలను ఆదుకోవాలి, మద్యాన్ని డోర్ డెలివరీ చేసే విధానం తక్షణం రద్దు చేయాలి, అక్రమ మద్యం వరదలా పారుతూ ఉంటే తక్షణం అరికట్టాలి, కల్లుగీత వృత్తి సర్వనాశనం అయిపోతూ ఉంది, ముఖ్యమంత్రి గారు ఏ వాగ్దానం చేయడం వాగ్దానం అమలు జరపాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత సంఘం డిమాండ్ చేస్తాం. ఇంత వరదలా పారుతూ ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందా లేదా, వాళ్ళు ఎక్కడైనా నిద్రపోతున్నారా అని కూడా ఈ సందర్భంగా వాళ్ళు మేము ప్రశ్నిస్తాం. అంచేత గీత కార్మిక సమస్యలు పరిష్కరించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, 45 సంవత్సరాలకే పిచ్చిలు ఇవ్వాలి. ఏమైతే మీరు డిమాండ్లు పెట్టిందో ఈ డిమాండ్ల మీద రేపు 19వ తారీఖున కొవ్వూరులోనే ఈ 9 మండలాలకు సంబంధించిన గీత కార్మికులతో మహాసభ జరుపుతాం. ఇక్కడ నాయకులు గారు సుందరబాబు గారు ఆయనతో అడిగించి వెళ్ళే పడమని తీసుకోమంటాం. అది అయితే మరి వారు మాట్లాడతారు. ఆ మహాసభలో జరుపుకుని కొన్ని తీర్మానాలు చేసుకుందాం. ఈ ప్రభుత్వం తక్షణం ఆదరణ పథకం ప్రవేశపెట్టాలి, మోటార్ సైకిల్ ఇవ్వాలి, తెలంగాణలో ఇస్తున్నట్టుగా ప్రమాదాలు తగ్గించేందుకు సేఫ్టీ మోకులు ఇవ్వాలి, గీత కార్మికులు పెట్రోల్ చదువుకున్న వాళ్ళకి ఆడే కార్మికులకి వారిలో డ్రైవర్ వాడేలాగా వాడికి పాల్గొనుకోవడం కోసం ప్రభుత్వం ఆదరణ పథకం నుంచి నిధులు కేటాయించాలి, కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలి, అభివృద్ధి చేయాలి, చేతుల పనికి అభివృద్ధి చేయాలి. ఇట్లాంటి సమస్యల పైన మనం మహాసభలో చర్చించుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రభుత్వం తీసుకెళ్లేందుకు ఇక్కడ మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకి గీత కార్మికులు అన్ని ప్రాంతాల నుంచి కూడా రావాలి. ఆ రకంగా ప్రభుత్వ విధానంగా పోరాడితేనే మన వృత్తిని మనం కాపాడుకుంటాం, రక్షించుకుంటాం. ఒకప్పుడు బలంగా ఉన్నాం, ఈవేళ వృత్తి బలహీన పడింది. దానికి కారణం ప్రభుత్వ విధానాలు, మన విధానాలు కాదు. ప్రభుత్వం కల్లుగీత వృత్తిని నిర్వీర్యం చేస్తుంది. ఆదాయం కోసం మద్యం అమ్మకాలు వరదల బాధించేస్తున్నారు, గ్రామాలు ముంచేస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంటు, సిండికేట్లు, ప్రభుత్వ పెద్దలు ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి వాడు వాటాలు పంచుకున్నారు తప్ప గీత కార్మికులు ఏమైపోయినా ఈ ప్రభుత్వానికి అక్కర్లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గీత కార్మిక సమస్యల గురించి పట్టించుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గీత కార్మికులు మా బతుకులు మాత్రం ఆశించారు. ఆ ఆశ నెరవేరలేదు. నెరవేరాలన్నా సమస్యల పరిష్కారం కావాలన్నా మనం ఐక్యంగా పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. జుత్తుక నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం.